చాలామంది మాకు నిద్ర రావడం లేదు, నిద్ర సరిగా ఉండదు అని చెప్పి ఇలా బాధపడుతుంటారు. నిద్ర కోసం మీరు ఎక్కువ బాధపడే అవసరం లేదు. రెండవది ఇప్పుడు ఆలోచనలు ఎక్కువ. మనుషులకు లేనిపోయిన ఆలోచనలు ఎక్కువ. తర్వాత చేసే పని ఈ క్రమశిక్షణతో లేదు. ఇప్పుడు చాలామంది కంప్యూటరు చేసే మన ఇంజనీర్లు, విద్యార్థులు వాళ్ళు జాబులు చేసేవాళ్ళు రాత్రంతా కంప్యూటర్ మీద ఉండాల. రాత్రి తెల్లవారుజామున ఇంటికి వస్తారు. అప్పుడు ఏదో తిని అప్పుడు పడుకుంటే అది అప్పుడు నిద్ర రావచ్చు, రాకపోవచ్చు. రెండోది అది కాలానుగుణంగా మనం అతిక్రమణ కదా అది. అది కాదు. మనం రాత్రి సాయంత్రం 8 గంటలు 9 గంటల లోపల భోంచేసుకొని అక్కడి నుంచి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. తర్వాత తెల్లవారి 4 గంటలు 5 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని వేరే పనులు చేసుకోవచ్చు. అలాంటి పద్ధతులు లేవు ఇప్పుడు. ఎవరికి వారు మెకానికల్ లైఫ్. ఏమంటే పరుగు రాత్రి రెస్ట్ లేదు, పగలు రెస్ట్ లేదు. ఈ రకంగా చేయడం కూడా ఈ అనారోగ్యానికి కారణం. అందువల్ల మీరు రాత్రిపూట నిద్ర కావాలనుకునే వాళ్ళు అతి మధురాన్ని రోజు రాత్రిపూట ఒక చెంచా పాలలో కలుపుకొని తాగితే పడుకునే ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది. మనిషికి బలం వస్తుంది. తర్వాత జ్ఞాపశక్తి పెరుగుతుంది. బలం వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, నిద్ర పడుతుంది. వేరే ఆలోచనలు ఏమి ఉండవు. కనుక మీరు అది ఎక్కడ పడితే అక్కడ మన బయట దొరుకుతుంది చూర్ణాలు, పొడి అతి మధురం. ఆ అతి మధురం ఒక కిలోనో పావు కిలో అరకిలో తెచ్చిపెట్టుకొని రోజు తాగితే చాలా మంచి గుణం ఇస్తుంది, నిద్ర పడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. తర్వాత మీకు మంచి బలము కూడా. కాబట్టి దాన్ని వాడడానికి మీరు ప్రయత్నం చేయండి. అతి మధురం ఆ మూలికనే తీపు. దాంట్లో మళ్ళీ చక్కెర కలిపే అవసరం లేదు. ఆ పొడి మాత్రం పాలలో కలిపిపోతే అయితే చాలు. ఒక గ్లాసు పాలు తాగాల. వెంటనే మంచి నిద్ర వస్తుంది, బలం వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. కాబట్టి నిద్ర కోసం ఆ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు. ఎవరెవరు వాళ్ళ ఇళ్లలోనే చేసుకోవచ్చు. దానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. కాబట్టి ఇది ఉపయోగించుకుంటారని చెప్పి కోరుతున్నాను. తర్వాత అతి బల కాకుండా ఇంకా దుసర తీగనే ఉంది. ఆ దుసర తీగ మొత్తం తీగ అంటే తీగ పడుతుంది. అది చెట్టు కాదు. దాన్ని మొత్తం దంచి దాన్ని పసరు పిండి నీళ్ళలో పిండి కొద్దిగా ఆరబెడితే అది ముద్దలాగా తయారైపోతుంది. ముద్దలాగా తయారైపోతే దాంట్లో చక్కెర కలుపుకొని తినచ్చు. చక్కెర కలుపుకొని తింటే షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మంచి బలం వస్తుంది. దానికి మళ్ళీ వేరే టానిక్ అవసరం లేదు. మీరు ఆ రకంగా కూడా మీరు ఆ దూసర తీగ దాన్ని పాతాళ గరుడ అంటారు సంస్కృతిలో, పాతాళ గరుడ. కాబట్టి దాన్ని కూడా ఈ రకంగా మీరు ఉపయోగించుకోవచ్చు. అదిగాక తర్వాత అల్లం బెల్లం రెండు సమానం. తర్వాత దాంట్లో తేనె దానికి సమానం. ఈ మూడు కలిపి ఇది తెల్ల ఉల్లిపాయలు, ఈ తెల్ల ఉల్లిపాయలు రసం పిండాలి. ఉల్లిపాయలు దంచి రసం పిండాలి. ఈ 4 కలిపి ఒక గ్లాసుడు రోజు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది, మీకు బలం వస్తుంది. రెండోది అమితమైన వీర్యవృద్ధి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యువకుల్లో చాలా వరకు నీరసించిపోతున్నారు. వాళ్ళకు ఇది చాలా టానిక్ లాగా పనిచేస్తుంది, వీర్యవృద్ధి పుడుతుంది, బలం వస్తుంది. మీరు రోజు అట్లా 10 రోజులు కాదు 20 రోజులు, ఒక నెల రోజులు హాయిగా తాగొచ్చు. తాగితే మీకు ఈ ప్రాబ్లం పోతుంది. కాబట్టి అది అలా చేయగలుగుతారని కోరుతున్నాను.